అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం చెవిచూసిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిందా? గత ఎన్నికలలో ఓటమితో పార్టీ పటిష్టతపై దృష్టి సారించిందా? రాష్ట్రంలోని 3 లోక్సభ స్థానాలలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ అక్కడి పార్లమెంటు స్థానాలలో గెలిచేందుకు ఏం చేయనుంది? అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాచ్ దిస్. రాజకీయ పార్టీల పటిష్ట నిర్మాణమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ పార్టీని బలంగా నిలబెడుతుంది. దశాబ్దాల పాటు కొన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అలానే నిలదొక్కుంటూ వస్తున్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ నిర్మాణం మాత్రం పటిష్టంగా చేసుకున్నాయి. అయితే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోందట. దీనికి తోడు త్వరలో వచ్చే లోక్సభ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని ఆ పార్టీ నేతలు మదనపడుతున్నారట. రాష్ట్రంలోని 3 లోక్సభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు. దీంతో వచ్చే పార్లమెంట్లో అక్కడ గెలుపు ఏ విధంగా చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే, ఒరిస్సాలో బీజేడీ దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవిస్తూ వస్తున్నాయి. ఒక్కడి సైద్ధాంతిక నిబద్ధత, పార్టీ నిర్మాణమే వాటిని బలంగా నిలబెడుతుంది. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పార్టీ నిర్మాణంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంతకాలం కేసీఆర్ చరిష్మాతోనే పార్టీ కాలం వెళ్లదీసిందా అనే అనుమానం కలుగుతోంది. ఉద్యమ కాలంలో వచ్చిన ఉప ఎన్నికల్లో రాష్ట్రం సాధించిన తర్వాత 2 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు ఎన్నికలంటేనే ఆలోచించే పరిస్థితిలో పడిందా అని ప్రశ్నిస్తున్నారు పలువురు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమైన గులాబీ పార్టీ ఉత్తర దక్షిణ తెలంగాణలో చాలా చోట్ల దారుణ పరాజయాన్ని చవిచూసింది. అనేక చోట్ల బలమైన నాయకులు ఓడిపోవటం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా పెద్దపల్లి, మహబూబ్నగర్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు. క్షేత్రస్థాయిలో నాయకులపై వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు హస్తం పార్టీ విజయానికి కారణమయ్యాయనే వాదన లేకపోలేదు. 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పుంజుకుని గెలిచిందంటే క్షేత్రస్థాయిలో నేతలు, క్యాడర్ ఎంత బలంగా తయారయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఇవే ఆ పార్టీ గెలుపుకు కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి అదనంగా నేతలంతా గ్రూప్ తగాదాలు పక్కనబెట్టి ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు గెలవలేకపోతే పార్టీకి భవిష్యత్తు లేదన్న భయంతోనే కలిసికట్టుగా కష్టపడ్డారట కూడా. నేతలు, క్యాడర్ అంతా కలిసి పనిచేసిన కారణంగానే విజయం సాధించగలిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గత 2 ఎన్నికల్లో గెలిచి ఈసారి ఓడిపోవటానికి పార్టీ నిర్మాణాన్ని గులాబీ బాస్ నిర్లక్ష్యం చేశారనే ఆరోపణ ఉంది. తమిళనాడు ప్రాంతీయ పార్టీల తరహాలో కారు పార్టీ నిర్మాణంపై స్టడీ చేయాలని భావించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గులాబీ పార్టీలో ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ అభ్యర్థులకు వ్యతిరేకమైపోయారు. ఈ విషయాలను రివ్యూ మీటింగుల్లో సీనియర్ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. ఇందులో చాలా విషయాలు పార్టీ నేతలు బయటపెడుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీ ఎలా బలపడాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారట. 2019 లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ 9 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకోవాలనే ప్లాన్తో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల లోకల్ బాడీల్లో చాలా మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసే నేతలు తగ్గిపోయారట. దీంతో వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో అనే విషయంలో పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, భువనగిరి లోక్సభ స్థానాల్లో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇక్కడ పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటే విజయ అవకాశాలు మెరుగుపడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరింత తమకు రాజకీయంగా కలిసొస్తుందని గులాబీ నేతలు లెక్కలేసుకుంటున్నారట. అసెంబ్లీ స్థానాల్లో గెలవని పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని బరిలో నిలిపి ప్రచారం చేయాలని భావిస్తున్నారట. అక్కడ గెలుపోటములను పక్కనబెట్టి పార్టీ ప్రతిష్టను, ఓటు బ్యాంకును కాపాడుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారట. మరి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కాకుండా ఉండేలా గులాబీ నేతలు అడుగులు వేస్తుంటే క్షేత్రస్థాయిలో పార్టీపై ఉన్న సానుభూతి నేతలకు కలిసొస్తుందనే అంచనాల్లో కొందరు కారు పార్టీ నేతలున్నారట. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.